జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుంభ నిశుంభ సంహారం విందాము. ఒక అబల చేతిలో దారుణంగా మరణించాడు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది కావాలి? మహాసురుడు రక్తబీజుడు నిహతుడయ్యాడు. ఇంక నేను ఒక్కడిని మిగిలాను. అపకీర్తికి ఒడిగట్టి జీవితాశను పెంచుకున్న మాత్రం ఏం చేయగలను? ఏం సాధించగలను? కాలం దాపురిస్తే ఎవడైనా గతించవలసిందే. త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, సూర్యచంద్రులకే ఇది తప్పదు. నేనా తప్పించుకునేది? మరణం దైవ నిర్మితం. దానికి భయపడేవాడు పరమమూఢుడు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైన కీర్తిని వదులుకోవడం అవివేకం. విజయమో వీరమరణమో ఏదైనా దైవ స్వరూపమే. ఆహ్వానించదగినదే, ఆస్వాదించదగినదే. రాని అంటూ నిశ్చల చిత్తంతో సూతుడిని వెన్నుతట్టి పోనీ అన్నాడు. రథం కదిలింది. అంబికాదేవి ముందు నిల్చుంది. శుంభుడు ఏకాగ్ర చిత్తంతో చూశాడు. త్రైలోక్యమోహిని, సింహవాహనారూఢ, సర్వాభరణ విరాజితమాన, సర్వలక్షణ సమృత కనిపించింది. దేవగంధర్వాలు స్తుతిస్తూ ఉండగా పారిజాత పుష్పాలతో అర్చిస్తున్నారు. అంబికాదేవి నిశ్చలంగా శంఖం పూరిస్తోంది. ఘంటా నినాదం చేస్తోంది. శుంభుడు మోహపరవశుడయ్యాడు. కామమోహితుడయ్యాడు. అనూహ్యంగా మన్మదార్తికి లోనయ్యాడు. ఆహా, ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి రణచాతుర్యం! పరస్పర విరోధులైన సౌకుమార్య ధైర్యాలకు కలయిక. ఓహో! మెరుపు తీగలాగా తన్వంగి మాలతీమాలలత అత్యంత సుకుమారి, ప్రారంభ యవనంలో ఉన్న పడుచుపిల్ల. ఈ బాలామణి కామభావాన్ని జయించడం అంటే ఆశ్చర్యంగా లేదు. రూపలక్షణాలన్నింటా సాక్షాత్తు రతీదేవిలా ఉంది. ఈ అంబిక ఇంతమంది మహావీరాది వీరులను సంహరించడం ఏమిటి? అసంభవం. ఇదేదో మాయ. ఈ బాలామణిని వశం చేసుకోవాలి. ఉపాయంగా లొంగదీసుకోవాలి. వశీకరణ మంత్రాలు ఏవి నాకు రావే. అయినా సర్వమంత్రమయి ఈ జగన్మోహిని మంత్రాలకు లొంగుతుందా? పైగా మదగర్విత. అసలు లొంగదు. సామధానోపాయాలు ఫలించలేదు. భేదోపాయాలకు అవకాశం లేదు. పోనీ దండోపాయం ప్రయోగిద్దామా అంటే ఇంతటి మహాబలవంతురాలు దగ్గర అది పనిచేస్తుందా? అది నమ్మకం లేదు. అంచేత పారిపోవడం కన్నా పోరాడి పోరాడి మరణించడమే శ్రేయస్కరం. విజయమో వీరస్వర్గమో విధివేతం. ఏదో అది ఈ పూట జరిగి తీరుతుంది అని శుంభుడు ఇలా అన్ని విధాలా ఆలోచించి యుద్ధానికి నడుం బిగించాడు. ధనుష్టంకారం చేసి హోంకరించాడు. రథాన్ని మరింత ముందుకు పోనిచ్చి, దేవి, యుద్ధం చెయ్యి. ఇప్పటిదాకా నువ్వు పడిన శ్రమ అంతా ఈ క్షణంతో వృధా అయిపోతుంది. నీ మూర్ఖత్వం ఏమిటో ఎంతకీ అర్థం కావడం లేదు. ఒక ఆడది ఇలా యుద్ధానికి దిగడం కనీ విని ఎరగను. ఇది స్త్రీ ధర్మానికే విరుద్ధం. అయితే నీ వంటి అందగత్తెలకు చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనుసులు, హావభావాలే శస్త్రాలు, నాలాంటి పురుషుడే లక్ష్యం, సుగంధ ద్రవ్యాలే సమర సన్నాహాలు, మనోరథాలే రథాలు, గుసగుసలే బేరీ నినాదాలు. ఇంకా ఏమీ అవసరం లేదు. ఇతర శాస్త్రాలను, అస్త్రాలను ధరించడం కేవలం అభినయం. చమత్కారాలకేం కానీ సరసజాక్షి. స్త్రీలకు అలంకారం సిగ్గే. ఇలాంటి వాళ్ళు ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలను వదులుతూ ఉంటే మాటిమాటికి బయటపడే ఎత్తైన గుండెలను ఎలా దాచుకుంటావు? గదను చేతబట్టి శత్రువును వెన్నంటి తరుముతుంటే నీ సవిలాస మందగమనం ఏమవుతుంది? అదీగాక నీ వంటి సుకుమారికి ఈ కరాళ కాళీదేవి సలహాదారా? ఏదో మహామాంత్రికులలాగా ఉంది.
తప్ప చిలకెత్తులా లేదు. గొంతు విప్పితే గరగరమంటోంది. పోనీ వాహనం చూద్దామా అంటే భయంకరమైన సింహమా? వీణులకు విందు చేసే వీణానాదాన్ని వదిలేసి ఘంటానాదం చేస్తున్నావా? నీ రూపానికి నీ యవ్వనానికి పూర్తి విరుద్ధంగా ఉంది నీ సంరంభం. బాలామణి, యుద్ధమే చేయాలి అనుకుంటే దయచేసి ఈ సుందర రూపాన్ని విడిచిపెట్టు. వేలాడే పెదవులు, పెరిగి పెరిగి మెలికలు తిరిగిన గోళ్ళు, గీస్తే మసిరాలే కాకి నలుపు, కాకి గొంతు, కాకి చూపు, లంబపాదాలు, కోరల్లాంటి దంతాలు, పిల్లి కన్నులు, ఇలాంటి ఒక వికృత రూపం ధరించి వచ్చి నిలబడు. కర్కశంగా మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టు. అప్పుడు యుద్ధం చేస్తాను. అంతేకాని ఇంతటి అందగత్తి మీద కత్తి దుయ్యడం ఎలాగా? నాకు చెయ్యాడదు. మన్మథ మహాసామ్రాజ్ఞిలాగా ఉన్న ఓ బాలామృగనైనా క్షమించు. ఈ రూపంలో నిన్ను సంహరించలేను. యుద్ధానికని వచ్చి కామార్తుడే నిలిచి ఇలా ప్రసంగిస్తున్న శుంభుణ్ణి చూసి జగదంబిక చిరునవ్వులు చిందించింది. మందమతి, కామమోహితుడివై పలకరిస్తున్నట్టున్నావు. నా మీద కత్తి దుయ్యలేకపోతే పోని, ఇదిగో కాళికి ఇక్కడే ఉంది. నువ్వు కోరుకున్న క్రూర కరాళ రూపంలో ఉంది. ఈవిడితో యుద్ధం చేయి. నీ ఇష్టం వచ్చిన ఆయుధాలతో ప్రహరించు. నేను ప్రేక్షకురాల్ని సాక్షి మాత్రంగా నిలబడతాను. యుద్ధమే చెయ్యను, చెయ్యాలనే ఉత్సాహం కూడా లేదు అని శుంభుణ్ణి గేలి చేసింది. కాళిక వైపు తిరిగి మృదువుగా, హే కాళికి, ఈ కురూప ప్రియుణ్ణి సంహరించు అంది జగదంబిక. వెంటనే కాళికాదేవి 1000 మణుగుల బరువున్న ఇనపగదను అవలీలగా చేతపట్టుకొని క్రూరంగా, వికటంగా విరగబడి నవ్వుతూ శుంభుణ్ణి ఎదుట నిలిచింది. దానవ నాయకుడు తాను గదను ధరించి కదిలిపడ్డాడు. ఇద్దరికీ భీకర సంగ్రామం జరిగింది. పాదఘాతాలతో భూమి కంపిస్తుంది. గదాఘాతాలతో ఆకాశం చిల్లులు పడుతుంది. అత్యంత లాభంగా శుంభుడి వ్రేటును తప్పించుకొని బలంగా గుండెలపై కొట్టింది. వాడికి కన్నులు బయర్లు కమ్మాయి. తేరుకునేలోగా వాడి రథాన్ని, సారథిని, గాడిదలను నుజ్జు నుజ్జు చేసింది. భైరవ స్వరంతో భీకరంగా నవ్వింది. ఇంతకీ శుంభుడు తేరుకున్నాడు. విరగబడి నవ్వుతున్న కాళికాదేవి గుండెలకు గురిపెట్టి గదను గిరగిరా తిప్పి విసిరాడు. వెంట్రుక వాసులో నేర్పుగా తప్పించుకుంది. కత్తి దూసి ముందుకు వచ్చింది. గదను విసిరి ఊపులో రక్తసిక్తగాత్రుడే తూలిపడ్డాడు. మిగిలిన కుడి చేతితో కత్తి దూశాడు. దూసినంతలోనే కత్తితో సహా కుడి భుజం రాలిపడింది. కాళికా నైపుణ్యానికి దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు. శుంభుడు క్రోధం పట్టలేక ఎగిరి కాళ్ళతో తన్నడానికి ప్రయత్నించాడు. 2 కాళ్ళను ఒకేసారి ఖండించింది. నేలకు దిగబడ్డాడు. నిలు అని అరుస్తున్నాడు. తొడలతోనే చరాచర వస్తూ ఉన్నాడు. కాళికాదేవి కన్నులు చిట్లించి క్రూరంగా నిస్తంగా చూసింది. మరొక్క ప్రహారంలో శిరస్సును ఛేదించింది. రక్తం ఉబికి ఉబికి ప్రవాహాలు కట్టింది. కళేబరం గిరిశిఖరంలా నేలకు ఒరిగిపోయింది. శుంభుడి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై కాళికను, అంబికను స్తుతించారు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ చల్లని వాయువులు వీతించాయి. దిక్కులు తేటపడ్డాయి. హోమాగ్నులు ఆనందంతో ప్రదక్షిణార్చనలు ఎగజిమ్మాయి. హతశేషులైన దానవులు జగదంబికను శరణు వేడారు. ఆయుధాలను విసర్జించి పాతాళానికి వెళ్ళిపోయారు. జనమేజయ, ఇది దేవీ చరితంలో ఉత్తమోత్తమైన ఘట్టం. దానవులను శిక్షించింది, దేవతలను రక్షించింది. ఈ ఘట్టాన్ని భక్తితో చదివినవారు, విన్నవారు సకల జయాలను పొందుతారు, కృతార్థులవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిర్ధనులు ధనవంతులవుతారు. రోగులకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. శత్రుభయం నశిస్తుంది. కోరికలన్నీ తీరతాయి. ఇది జయప్రదము, విజయప్రదము అయిన ఘట్టం. శ్రీమాత్రే నమః. ఇక సమాధి సురతుల వృత్తాంతం.
వ్యాసమునేంద్ర, అంబికా మహిమను అద్భుతంగా వర్ణించి చెప్పావు. నా జన్మ ధన్యమైంది. ఈ జగదంబికను పూర్వకాలంలో ఎవరు ఎలా ఆరాధించి ప్రసన్నురాలను చేసుకున్నారు, ఏ ఏ ఫలాలను పొందారు, ఈ విశేషాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు అని అభ్యర్థించాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసుడు మహామాయా పూజా విధానాన్ని తెలియజేశాడు. జనమేజయ, పూర్వం స్వారోచిత మన్వంతరంలో సురధుడు అనే మహారాజు ఉండేవాడు. ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తూ ఉన్నాడు. ఉదారమైన సత్యవాదే, గురుభక్తి తత్పరుడే, శీల సంపన్నుడే, ఏకపత్నీవ్రతుడే, దానగుణంలో మేటే, ధనుర్విద్య విశారదుడే, అవిరోధియే జీవితం గడుపుతూ ఉన్నాడు. ప్రజలు మన్నలను పొందుతున్నాడు. ఇలా ఉండగా పర్వత నివాసులైన మ్లేచ్చులు అసూయపరులై శత్రుత్వం పెంచుకొని సురధుడి మీదకి దండెత్తారు. అశ్వహస్తి రథ పదాతి సైన్యాలతో మదోత్కటులే వచ్చి పడ్డారు. సురధుడు సర్వసేన సమేతుడే ఎదిరించాడు. మ్లేచ్చుల సైన్యం కన్నా తన సేనాబలం చాలా అధికంగా ఉన్న దురదృష్టవశాత్తు సురధుడు ఓడిపోయాడు. రణరంగం నుంచి పారిపోయి బలిష్టమైన ఒక దుర్గంలో దాక్కున్నాడు. మంత్రులందరూ శత్రుపక్షంలో చేరిపోయారు. మ్లేచ్చులు ఆశ పెట్టి లొంగిపోయారు. ఎంత నీతి మాలిన వాళ్ళు! వీళ్ళు రేపో మాపో శత్రువులకు నన్ను పట్టించిస్తారు. నీతి లేకపోయాక ఎంతటి పాపానికైనా ఒడిగడతారు. వీళ్ళని ఇక విశ్వసించకూడదు. లోభం ఎంత పనైనా చేస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, గురువృద్ధులు ఏ అనుబంధాలు పరిగణనకు రావు. అందరినీ ద్వేషిస్తారు. అవకాశం దొరికితే అంతమొందిస్తారు. కాబట్టి వీళ్ళని విశ్వసించడం అంత మంచిది కాదు అని ఆలోచించి సురధుడు గుర్రాన్ని అధిరోహించి ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళగా ఒక ఆశ్రమం కనిపించింది. అది సుమేధసుడు ఆశ్రమం. ఎత్తుగా పెరిగిన వృక్షాలతో పచ్చగా కనువిందు చేస్తుంది. మధ్యలో ప్రవహిస్తున్న నదిలో ఇసుక తెన్నులు పరస్పర మైత్రితో సహజ శత్రుత్వాలను విడిచిపెట్టి క్రీడిస్తున్న మృగ పక్షి సంఘాలు, శిష్యుల వేదాధ్యాయ ఘోష, నివార ధ్యానంతో చేస్తున్న వంటల గుమగుమలు, హోమధూమ సుగంధాలు, నానా పుష్ప పరిమళాలు సర్వ ప్రాణికోటికి సుఖప్రదమైన స్వర్గాన్ని మరిపిస్తుంది. ఆశ్రమాన్ని చూడగానే సురధుడి మనసు తేలికపడింది. భయం పటాపంచలైంది. ఇక్కడ సుఖంగా జీవితం గడపవచ్చు అనే విశ్వాసం ఏర్పడింది. ఒక చెట్టు నీడలో గుర్రం దిగి దాన్ని అక్కడ పెట్టి మేత పెట్టి వదిలాడు. పాదచారి ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళాడు. సాలవృక్ష ఛాయలో కృష్ణాజనం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న తపోమూర్తిని చూశాడు. మూర్తి భవించిన శాంతం చుట్టూ కూర్చున్న శిష్యులను వేదశాస్త్రాలను అధ్యాపనం చేస్తున్నాడు. అరిషడ్వర్గాలకు అతీతవాడే, ద్వంద్వాలకు అందనివాడే, ఆత్మజ్ఞాన నిరతుడే, ఆకృతి దాల్చిన నిగ్రహంగా భాసిస్తున్న సుమేధుణ్ణి చూడగానే సురధుడి కళ్ళు చెమ్మగిల్లాయి. బాష్పజలాలు అప్రయత్నంగా ఉబికి దారలు కట్టాయి. అది దుఃఖమో ఆనందమో ఆత్మ ప్రక్షాళనమో తెలియలేదు. అల్లంత దూరంలోనే మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. భద్రమస్తు భద్రమస్తు, ఉత్తిష్ట ఉత్తిష్ట అన్నాడు మహర్షి. శిష్యుడిని పిలిచి దగ్గరగా ఆస్తరణం వేయించాడు. దాని మీద కూర్చోమన్నాడు. సురధుడు మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు. సుమేధుడు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. తమరెవరు? ఇటు ఎందుకు వచ్చారు? చింతాకుల చిత్తులే కనిపిస్తున్నారు. కారణం ఏమిటి అని కుశల ప్రశ్నలు వేశాడు. సురధుడు ఇంకా తేరుకోలేదు. మౌనంగానే ఉండిపోయాడు. కన్నీటి జడి తెరిపి ఇవ్వడం లేదు. మహర్షి మళ్ళీ పలకరించాడు. సంశయించకండి. మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పండి. ఏదైనా పని మీద వచ్చి ఉంటే
పర్వాలేదు చెప్పండి, అది ఎంతటి అసాధ్యమైనా నీ కోరిక తీరుస్తాను, గోప్యం కాకపోతే చెప్పండి అన్నాడు సుమేధుడు. అప్పటికి సురధుడు పెదవి కదిపాడు. మహర్షి, నన్ను సురధుడు అంటారు. నేనొక సామ్రాజ్యానికి రాజును. శత్రువుల చేతిలో ఓడిపోయాను. రాజ్యాన్ని, రాజధానిని, పట్టమహిషిని వదిలేసి ఇటు వచ్చాను. నిన్ను శరణు వేడుతున్నాను. నువ్వే రక్షకుడివి. అన్యదా శరణం నాస్తి. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది భక్తితో ఆచరిస్తాను. శత్రువులకు దారుణంగా భయపడి నీ సమీపానికి పారిపోయి వచ్చాను. శరణాగత వత్సల, రక్షించు, నన్ను రక్షించు అంటూ మళ్ళీ సాష్టాంగపడ్డాడు. సుమేధుడు లేవనెత్తి దగ్గరగా కూర్చోబెట్టుకొని అభయం ఇచ్చాడు. సురధ మహారాజా, మీరు ఈ ఆశ్రమంలో నిర్భయంగా నివసించండి. ఇక్కడ ఏ శత్రుభయమో లేదు, ఉండదు. ఇక్కడికి వచ్చేవారంతా తపోబల సమన్వితులు. హింస అనేది ఈ దరిదాపులకు రాదు. వనవృత్తిలో జీవించే వాళ్ళమే అందరమును. నీవార కందమూలాలు ఫలాలతోనే మా జీవనం. మీరు వాటితోనే గడపాలి మరి అన్నాడు. సురధుడు సంబరపడ్డాడు. ఆ నియమానికి అంగీకరించి ఆశ్రమవాసి అయ్యాడు. కందమూలాలు ఫలాలతో శుచిగా జీవిక సాగిస్తున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఎందుకనో హఠాత్తుగా సురధుడి మనస్సు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. గాలి ఇంటి మీదకు మళ్ళింది. రాజ్యం పాపాత్ములైన మ్లేచ్చుల చేతిలో వెళ్ళిపోయింది. ఆ సిగ్గులేని దుర్మార్గులు ప్రజల్ని ఏమి పీడిస్తున్నారో ఏమో. నా ఏనుగులు, గుర్రాలు మేతలేక చిక్కి శల్యమైపోయి ఉంటాయి. నా సేనకులందరూ కూడా ఆ మ్లేచ్చులకి వశులైపోయి ఉంటారు. నేనున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండేవారు. బహుశా ఇప్పుడు ఏడుస్తూ చాకరీ చేస్తూ ఉంటారు. నేను సంపాదించిన పెట్టిన కోశాగారం ఈ పాటి ఖాళీ అయిపోయి ఉంటుంది. జీవిత క్రీడలకు, మద్యపానాలకు, వ్యసనాలకు, విలాసాలకు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఆ మ్లేచ్చులు పాత్రులకి దానం చేసి ఉంటారనుకోను. మంత్రులు వారికి వంత పాడుతూ అలాగే అయిపోయి ఉంటారు. ఒక చెట్టు నీడలో తీరుబాటుగా కూర్చొని సురధుడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఉండగానే ఒక వయస్సుడు దిగులుగా నడుచుకుంటూ అటువైపు వచ్చాడు. సురధుడిని చూడగానే కాసింత కుదుటపడి చేరువకి వచ్చి మెల్లగా కూర్చున్నాడు. ఎవరు నీవు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఇలా వచ్చావేంటి? భయపడకు, నిజం చెప్పు. నేను నీ మిత్రుణ్ణి. 7 మాటలు మాట్లాడితే చాలు మైత్రి ఏర్పడుతుందంటారు కదా, చెప్పు అని అడిగాడు సురధుడు. ఈ పలకరింపుతో వయస్సుడికి ధైర్యం వచ్చింది. ఒక ఆత్మీయ స్ఫురించింది అని పలికాడు. మిత్రమా, నేను వయస్సు జాతీయుణ్ణి. నా పేరు సమాధి. బాగా ధనవంతుణ్ణి, సత్యవాదిని, ధర్మతత్పరుణ్ణి. అయితేనేమి ఈవేళ నా బతుకు ఇలా అయిపోయింది. నా పెళ్ళాం బిడ్డలే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ధనలోభం వారితో ఈ పని చేయించింది. దుర్మార్గులు నన్ను లోబి అన్నారు, కృపాణుడు అన్నారు. అందరూ ఒక్కటే నన్ను తరిమేశారు. ఏం చేయడానికి తోచక ఇలా అడవిలోకి వచ్చేసాను. తమరి దర్శనం అయింది. ఇంతకీ తమరు ఎవరో తెలుసుకోవచ్చునా? గొప్ప భాగ్యవంతుల్లా కనబడుతున్నారు అన్నాడు. సురధుడు తన వృత్తాంతం క్లుప్తంగా చెప్పాడు. అదృష్టవశాత్తు మనమిద్దరం ఇక్కడ ఎలా కలుసుకున్నాం, మిత్రులయ్యాం. ఈ అందమైన శుభప్రదమైన ఆశ్రమంలో, ఈ అరణ్యంలో మనం నిర్భయంగా విహరించవచ్చు. అయ్యిందేదో అయ్యింది, ఇక దుఃఖించకు. అన్నీ మర్చిపోయి ఇక్కడ నాతో పాటు సుఖంగా జీవించన్నాడు సురధుడు. నేస్తమా, నా మనసు పీకులాడుతుంది. నా కుటుంబం దిక్కులేనిది అయిపోయిందేమో, కష్టాల పాలైందేమో. నా భార్యాపుత్రులకి ఆరోగ్యం ఎలా ఉందో, ముఖ్యంగా నా ఇల్లాలు. మొదటి నుంచి దాని ఆరోగ్యం అంతంత మాత్రం. సుఖంగా ఉందో లేదో. మిత్రమా, నాకు ఎంతసేపు ఇవే ఆలోచనలు. నేను వాళ్ళకి అక్కర్లేకపోయాను కానీ నేను మాత్రం వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. చాలా బెంగగా ఉంది. సుఖంగా ఎలా ఉండగలను చెప్పు? ఎప్పుడు ఇంటికి వెడతానో, ఎప్పటికి నా వాళ్ళని చూడగలుగుతానో అని. వయస్యోత్తమా, ఏమిటి వెర్రి వాళ్ళు ఎలా ఉన్నావు? నిన్ను తరిమేశారా? వాళ్ళ కోసం నువ్వు పరితపిస్తున్నావా? ఇంతకన్నా వ్యామోహం ఉంటుందా? ఆ కఠినాత్ముల్ని చూస్తే మనస్సు బగబగలాడిపోదు? సుఖంగా ఎలా ఉంటుందనుకుంటున్నావు?
పిచ్చివాడ, దుఃఖాన్ని కలిగించే బంధుమిత్రుల కన్నా సుఖాన్ని కలిగించే శత్రువులు చాలా నయం. తెలుసుకో, మనసుని గట్టిపరుచుకో, అటు మళ్ళనివ్వకు, ఇక్కడ నాతో పాటు హాయిగా జీవించు అన్నాడు. రాజా, నువ్వన్నది నిజమే, కానీ నా మనసు నిలకడగా ఉండడం లేదు. మాటి మాటికి అటే పరిగెడుతుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఒక్కటిగానే ఉంది. మిత్రమా, నాకు ఆ పాటి బెంగ లేకపోలేదు. రాజ్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా దుఃఖం పెళ్ళికి వస్తుంది. అయినా నిబ్బరించుకుంటున్నాను. మన ఇద్దరం బెంగలు దుఃఖాలు తీరడానికి ఏదైనా ఉపాయం చెబుతాడేమో మన మహర్షి సుమేధుడిని అడుగుదాం. ఆయన శాంతచిత్తుడు, ఏదో ఒక ఔషధం చెప్పకపోడు. ఇలా ఇద్దరు ఒక నిశ్చయానికి వచ్చి సుమేధో మహర్షిని దర్శించారు. సాష్టాంగం పడ్డారు. ఆయన ఆశీర్వదించి సముచిత స్థలాల్లో కూర్చోబెట్టాడు. సురధుడు వినయంగా ప్రశ్నించాడు, మహర్షి, ఈ వైశ్యుడు ఇప్పుడే నాకు మిత్రుడయ్యాడు. భార్యాపుత్రులు వెళ్ళగొడితే అడవులకు వచ్చాడు. అయినా కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల గురించి తలుచుకుంటూ పరితపిస్తున్నాడు. ఎంతగా చెప్పినా శాంతించడం లేదు. అలాగే ఈవేళ ఇదేమిటో నా మనసు కూడా చాలా కలతపడుతుంది. రాజ్యము, ప్రజలు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇది నిష్కారణమైన దుఃఖమే, అయినా మనసు నుంచి తొలగిపోవడం లేదు. ఏనుగులు చిక్కిపోయాయో, గుర్రాలు చచ్చిపోయాయో, సేవకులు ఎలా ఉన్నారో, ఇవే ఆలోచనలు ఎంతకీ వదలకుండా వేధిస్తున్నాయి. మ్లేచ్చులు నా కోశాగారాన్ని నాశనం చేస్తారేమో అని మనసు కుమిలిపోతుంది. నిద్ర పట్టడం లేదంటే నమ్ము. ఇన్ని రోజులు నువ్వు చేసిన ఉపదేశాల వల్ల ఈ జగత్తు మిథ్య అని తెలుసుకున్నాను. ఇది స్వప్న సదృశ్యమని గ్రహించాను. అయినా మనసు భ్రాంతిని వదలడం లేదు, స్థిరంగా నిలబడడం లేదు. నేనెవడని? ఈ గుర్రాలు, ఏనుగులు ఏమిటి? అవేమన్నా నాకు తోబుట్టులా, కొడుకులా, స్నేహితులా? ఏమీ కాదు, తెలుసు. అయినా వాటి కోసం ఏడుస్తున్నాను. బ్రహ్మని ఎరిగి విలపిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. మనసు నిలకడ చిక్కడం లేదు, మోహం వదలడం లేదు. ఎంతగా వదులుకుందామన్నా సాధ్యపడడం లేదు. మహర్షి, ఏమిటి దీనికి కారణం? ఆ అద్భుతం ఏమిటో నువ్వే చెప్పాలి. నువ్వు సర్వజ్ఞుడివి, మా సంశయాలు తీర్చాలి. నా మోహ విభ్రాంతికి కారణం ఏమిటో చెప్పు అన్నాడు. సుమేధుడికి సురధుడి ఆవేదన, ఆర్తి అర్థమయ్యాయి. అతడి శోకమోహాలను తొలగించే జ్ఞానోపదేశం చెయ్యాలి అనుకున్నాడు. ప్రేమగా, లాలనగా నవ్వుతూ ఆప్యాయంగా పలికాడు, మహారాజా, మోహమోక్షాలకు కారణమేమిటో తెలియచేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. మహామాయ అని ఒక శక్తి ఉంది. సకల చరాచర వస్తుజాలానికి ఉత్పత్తి హేతువు ఆ శక్తి. బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, గంధర్వ, గయ, యక్ష, కిన్నెర, దానవ, మానవ జాతులు, వివిధ వృక్ష, బల్లి, వితానాల, పశువులు, పక్షులు ఒకటేమిటి, సమస్త ప్రాణికోటి మాయాధీనమే. మాయాధీనమైన ప్రతి ప్రాణికి బంధమోక్షాలు తప్పవు. ఈ మాయాశక్తి కల్పించినదే మోహజాలం. ఈ వలలో పడేసి ప్రాణికోటి అంతటిని తన అధీనంలో ఉంచుకొని ఆట ఆడిస్తోంది. బ్రహ్మాది దేవతల నాయకులే ఈ మాయను ఛేదించుకోలేకపోతున్నారంటే మానవ మాతృడవు నువ్వు ఒక్కడవు ఏపాటి? అందున క్షత్రియుడివి, రజోగుణ ప్రధానుడివి. ఇక చతుర్ముఖ, చతుర్భుజులు, మోహ విభ్రాంతి గురించి విందాం. ఆ మాయాశక్తి జ్ఞానుల మనస్సులను కూడా సమూహపరుస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు, శివుడు, వాసుదేవుడు, వీరికి మించిన జ్ఞానులెవరు? వీరే సమ్మోహితులే అనురాగ విభ్రాంతిలో మునుగుతున్నారు. పూర్వం సత్యయుగంలో ఒకప్పుడు నారాయణుడు శ్వేతద్వీపానికి వెళ్ళి స్వయంగా మహాతపస్సు చేశాడు. బ్రహ్మ విద్యను తెలుసుకోవాలని అతడి కోరిక. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేశాడు. అనస్వరము, శాశ్వతము అయిన సుఖాన్ని తెలుసుకోవాలని అతడు వాంఛితం. కొంతకాలం తపస్సు చేశాక నారదుడు స్థలం మార్చాడు. అదే ద్వీపంలో మరొక ప్రదేశంలో కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు అలాగే స్థలం మార్చాడు.
ఈ సంరంభంలో మార్గ మధ్యలో ఇద్దరు తారసపడ్డాడు. నువ్వెవరు అనుకున్నారు. నేను ఈ జగత్తుకి సృష్టికర్తను అన్నాడు చతుర్ముఖుడు. ఇక మూర్ఖుడా, నువ్వు సృష్టికర్తవేంటి? నేనే సృష్టికర్తను అన్నాడు చతుర్భుజుడు. నువ్వెంత? నీ శక్తి ఎంత? నీదంతా రజోగుణం, నేను సత్వగుణం. మూర్తిభవించిన వాసుదేవుని తెలుసా అన్నాడు. సనాతనుడిని తెలుసుకో అన్నాడు. ఒకప్పుడు మధుకైటబులు నిన్ను చంపబోతే నేనే రక్షించాను, గుర్తు తెచ్చుకోవాలి. మోహంలో పడిపోయి గర్వించి మాట్లాడకు, అది మంచిది కాదు. ఈ సృష్టిలో నాకంటే గొప్పవాడు లేడు, ఇది సత్యం గుర్తించని విష్ణుమూర్తి జమాయించి పలికాడు. ఇలా బ్రహ్మ విష్ణువులకు వివాదం చెలరేగింది. ఇద్దరికీ కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి, పెదవులు వణికాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని కలహించుకుంటున్నారు. అంతలో ఇద్దరికి మధ్యలో ఒక లింగాకారం ఆవిర్భవించింది. ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడ్డారు. ఆ శరీరవాణి వినిపించింది. బ్రహ్మాన్, విష్ణు, వివాదం చాలించండి. మీ ఇద్దరికీ ఒక పోటీ పెడుతున్నాను, ఆలకించండి. ఈ లింగానికి అంతం చూసి రావాలి. చూసి ఎవరు ముందుగా వస్తే వారు గెలిచినట్టు, వారు గొప్పవారైనట్టు. ఇద్దరూ చెరువైపు ప్రయాణం సాగించండి అని అశరీరవాణి పలికింది. ఈ ఆకాశవాణి మాటలు వినడంతో విష్ణుమూర్తి ఆ లింగం వెంట పాతాళానికి ప్రయాణమయ్యాడు. బ్రహ్మదేవుడు పైకొన చూసి రావడానికి ఆకాశం వైపు కదిలాడు. విష్ణుమూర్తి ఎంత దూరం ప్రయాణించినా లింగానికి అంతం కనబడలేదు. అలసిపోయి విసిగిపోయి తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడు అంతే, ఆగ్రహం దొరకలేదు. కానీ శివుణ్ణి నెత్తి నుంచి జారిపడిన ఒక మొగల రేకుని దొరికింది. అది పుచ్చుకొని తిరిగి వచ్చేశాడు. లింగాగ్రభాగాన్ని దర్శించి వచ్చాను. ఇదిగో ఈ కేతకీ దళం అక్కడ దొరికింది, నిదర్శనంగా తీసుకువచ్చాను అన్నాడు. విష్ణుమూర్తి ఒప్పుకోలేదు. దీనికి సాక్షి ఎవరని గద్దించాడు. ఏదైనా వివాదం చెలరేగినప్పుడు సచ్చీలుడు, సర్వసముడు, యథార్థవాది అయిన మేధావిని సాక్షిగా అంగీకరించడం అంతటా ఉన్నదే కదా. నువ్వు లింగాగ్రం చూసి వచ్చావనడానికి కానీ ఈ కేతకీ దళం అక్కడిదే అనడానికి సాక్ష్యం ఎవరో చెప్పు అని నిగ్గదీశాడు నారాయణుడు. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.